నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఒక్కసారిగా మారిన రాజకీయ సమీకరణాలు, పరిస్థితులు, ఒక్కసారిగా చతికిల పడిపోయిన ఫ్యామిలీ రాజకీయాలు ఇవన్నీ వెరసి బొత్సాని మొత్తానికి చుట్టుముట్టేశాయి. ఈరోజు సత్యబాబు గారు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇంట్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగైతే ఇంట్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందో బొత్స ఫ్యామిలీలో కూడా స్వయంగా ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఆయనకు వ్యక్తమవుతుంది. సరే, కింద మీద పడి మేనల్లుడికి మంచి పదవి దక్కించుకున్నప్పటికీ పార్టీలో అంతర్గతంగా మాత్రం అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే బొత్స కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి మనం వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదేమో, మనం జనసేన వైపు ప్రయాణించాలేమో అనే ఒక సందేహం వ్యక్తం అవటం, దాన్ని ఆయనతో షేర్ చేసుకోవటం, ఆయనేమో కింద మీద పట్టడం, మల్ల గుల్లాలు పట్టడం. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎమ్మెల్సీ అయ్యాను, పోనీ ఎమ్మెల్సీగా కాకపోయినా సరే ఏదో ఒక నిర్ణయం తీసుకున్నా బాగుండేది, ఈ పరిస్థితుల్లో జనసేనకి షిఫ్ట్ అవడం అనేది భావ్యం కాదేమో అని వారి దగ్గర, వారి కుటుంబ సభ్యుల దగ్గర ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారట. అయితే ప్రత్యేకించి ప్రధానంగా ఆయన సతీమణి ఝాన్సీ గారి దగ్గర నుంచి ఈ ప్రతిఘటన ఎదురవుతోందిట. మనం ఇప్పుడున్న ఇంత ప్రతికూల పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగటంలో అర్థం లేదు. అట్లీస్ట్ మీకు ప్రజల్లో సాఫ్ట్ కార్న్ ఉంది మీరంటే, సో అందువల్ల మీరు ఉన్న మంచి పేరుని ఎందుకు చెడగొట్టుకుంటారో వైసీపీలో కంటిన్యూ అయ్యి అని చెప్పేసి ఝాన్సీ గారు అంటున్నట్టు తెలిసింది. ఇది అంతర్గతంగా వారి కుటుంబ సభ్యులకు బాగా సన్నిహితంగా ఉండే ఒక సీనియర్ పొలిటీషియన్ దగ్గర నుంచి వచ్చిన మాట. సో బొత్స గారు పునరాలోచనలో పడ్డారట. ఇదేంటిది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళటం భావ్యం కాదేమో, కష్టమో నష్టమో, తప్పో ఒప్పో, సరే ఇష్టమో నిష్ఠూరమో ఏదో ఒకటి మనం జగన్మోహన్ రెడ్డి గారితో కంటిన్యూ అవ్వటమే కరెక్ట్ అని ఆయన అన్నారట. ఆయనకి మనసులో ఉన్న ఏ ఆలోచన ఉన్నప్పటికీ సరే బయటికి మాత్రం ఇలా అన్నారట. కానీ ఝాన్సీ గారి మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. ఓ పక్క మేనల్లుడు కూడా అంత సంతృప్తికరంగా లేడు, తమ్ముడు కూడా, బొత్స గారి సోదరుడు కూడా అంత హ్యాపీగా అయితే వైసీపీలో లేరు. ఉత్తరాంధ్రలో కాస్త వైసీపీకి ఫేసు కాస్త నుంచోబెట్టగలరు, పూర్తిగా లోకల్ కాబట్టి ఆయన ఉత్తరాంధ్రకి. ఈయన మీద బ్యాంక్ అయ్యి రాజకీయం నడుపుదాం అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఒకవేళ బొత్స ఫ్యామిలీలో ఏమన్నా పవన్ ఫ్యాన్స్ తిరుగుబాటు చేస్తే, అంటే ఆయన ఫ్యామిలీలో, బొత్స గారి ఫ్యామిలీలో పవన్ ఫ్యాన్స్ లెక్కకు మిక్కుటంగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. బయటికి వైసీపీలో ఉన్నప్పటికీ అంతర్గతంగా పవన్ని అభిమానించే వాళ్ళు, పవన్తో పొలిటికల్ జర్నీ చేయాలని భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఈరోజు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉత్పన్నమైంది. ఏ క్షణానైనా ఈ బెలూన్ ఒక్కసారిగా పేలే అవకాశం ఉంది. పేలితే విభేదాలు భగ్గుమని బయటకు వచ్చేస్తే వైసీపీ ఉత్తరాంధ్రలో పూర్తిగా చతికిల పడే పరిస్థితి. రెండు ఆస్పెక్ట్స్ ప్యారలల్గా తీసుకొస్తున్నారు జనాలు. ఏంటి, ఒకటి విజయసాయిరెడ్డి గారు, ఆయన ఉత్తరాంధ్ర బేస్గా రాజకీయం నడిపారు. సుబ్బారెడ్డి గారు మరి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆయన రాజకీయం నడిపారు. సో ఇట్లా చూస్తే మరి వాళ్ళిద్దరికి కూడా కొన్ని ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు ప్యారలల్గా రాజకీయం చేయడానికి కావాల్సిన బలాలని సమకూర్చుకొని ఉన్నారు కదా. ఒకవేళ బొత్స గారు ఎగ్జిట్ అయినా వచ్చే సమస్య ఉందండి. అసలు ఆ మాటకు వస్తే ఈరోజు సుబ్బారెడ్డి గారు ఏమో టీటీడీ వివాదంలో ఇరుక్కొని ఉన్నారు. ఆయన ఏదో సరే హైకోర్టుకి వెళ్ళటం, ఏదో ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకోవటం, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేయగలరా? కష్టమే. విజయసాయిరెడ్డి గారా, సొంత కూతురు ఇల్లు కూలగడితేనే ఆయన ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన అది దాని పేరేంటి, తీర ప్రాంత నిబంధనలకి విరుద్ధంగా కట్టారు కాబట్టి కూల్ చేశామని అంటున్నారు. అక్కడ జనసేన మూర్తి యాదవ్ ఈ కంప్లైంట్ తోటి నిర్ణయం తీసుకున్నారు అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు. సో ఏ రకంగా చూసినా వైసీపీ పూర్తిగా చతికిల పడిపోయింది. చతికిల పడిపోయిన వైసీపీ నెత్తి మీద పెద్ద బండరాయి ఏంటంటే బొత్స కుటుంబంలో పొలిటికల్గా డిఫరెన్సెస్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో సైల్ చేసి తీరాల్సిందే, జర్నీ చేయాల్సిందే. బట్ ఇలా వచ్చే వాళ్ళందరినీ తీసుకుందామా అంటే మరి జనసేనకు కూడా కొన్ని చిక్కులు ఉన్నాయి. ఎందుకంటే బొత్స గారి మీద ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంతటి చాంతాడంత ఆరోపణలు చేసింది జనసేన పిఎస్సి చైర్మన్, ఇప్పుడు ప్రస్తుతం మంత్రి కూడా ఆయన, పౌర సరఫరాల మంత్రి కూడా ఆయన నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్లు పెట్టి మరీ విద్యారంగంలో, విద్యాశాఖలో జరిగిన కుంభకోణాలన్నీ ఆయన స్పష్టంగా ఒకటొకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ట్వీట్ చేశారు.
మరి అవసరమైతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బొత్స సత్యనారాయణ గారికి మధ్య కూడా ట్వీట్ వార్ నడిచింది. నేను క్లాస్ తీసుకుంటాను ఒక టీచర్ మాదిరిని బొత్స గారు అంటాం, పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వటం, ఇవన్నీ మనకి తెలిసినవే. దాదాపు ఒక విద్యా శాఖలోనే 3,000 కోట్ల రూపాయల దగ్గర నుంచి 8,000 కోట్ల రూపాయల స్కామ్, అంటే నేను చెప్పేది ఎక్సెస్ అమౌంట్, పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ పెట్టారనేది. ఇది కాక మొత్తంగా కలిపి ఆ శాఖలో జరిగిన కుంభకోణం విలువ దగ్గర దగ్గర ఒక 50,000 కోట్ల రూపాయల నుంచి 1,00,000 కోట్ల రూపాయల దాకా ఉండొచ్చని ఒక అంచనా. దానికి సంబంధించిన ప్రాథమిక నివేదిక అంతా జనసేన సిద్ధం చేసుకుంది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో బొత్స ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని ఒకవేళ అకామిడేట్ చేసుకుంటే జనసేనలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి, జనానికి ఏం సమాధానం చెప్పాలి జనసేనని. సో ఈ సందేహాలు ఉన్నాయి. వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని తీసుకుందామంటే, అందున బొత్స ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళని తీసుకోవాలంటే తీసుకుంటే వచ్చే రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి. జనసేన మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు జనం, క్లీన్ పాలిటిక్స్ చేస్తుంది అని. వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు ఉత్తరాంధ్రలో జనసేనకి కనపడని క్యాడర్ ఉంది. జనసేన అంటే ప్రాణం ఇచ్చేంతటి క్యాడర్ ఉన్నారు అక్కడ లీడర్స్తో పాటు. సో సొంతంగా తయారైన లీడర్సే ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత మరి బొత్స ఫ్యామిలీ నుంచి తిరుగుబాటు చేసి వచ్చేవాళ్ళని తీసుకుందామా లేదా, పార్టీలు చేర్చుకుందామా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. సో పవన్ కళ్యాణ్ గారు ఏం డిసిషన్ తీసుకుంటారని జనసేన క్యాడర్స్, లీడర్స్ అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.